హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఇష్టసఖి. ఈరోజు ఇష్టసఖి కార్యక్రమంలో మనం తవా హనుమంతరావు సిల్క్స్ నియర్ అంజలి థియేటర్, జనరల్ బజార్, సికింద్రాబాద్లో ఉన్నాం. అండ్ ఈ రోజు మనతో పాటు సుచిత్ గారు కూడా ఉన్నారు. మరి ఈ రోజు ఎలాంటి వెరైటీస్ ఆఫ్ శారీస్ చూపించబోతున్నారో అడిగి తెలుసుకుందాం. హాయ్ సుచిత్ గారు, ఈ రోజు ఎలాంటి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ చూడవచ్చు? అన్ని ఇక్కత్ చూద్దాము. ఓకే, ఇప్పుడు ఇక్కత్ ట్రెండింగ్ లో ఉంది కదా. అవును, ఈ రోజు ఇక్కత్ చూద్దాం. ఫస్ట్ సారీ చూస్తున్నా. ఇది ఇక్కత్ లో సింగిల్ ఇక్కత్. ఇది సో ఇక్కత్లో మనం సింగిల్ ఇక్కత్ చూస్తున్నాం. అది కూడా మంచి కలర్ కాంబినేషన్, బ్రైట్ బ్లూ, పింక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో శారీ చూస్తున్నాం. సో శారీ అంతా పైనుంచి చూసుకున్నట్టయితే పై బార్డర్ అంతా కూడా మనకి పింక్ బార్డర్ ఉంటుంది. అందులో మిడిల్ చూసినట్టయితే గోల్డ్ అనేది హైలైట్ అవుతూ శారీ మొత్తం కూడా పై బార్డర్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ మిడిల్ పార్ట్ చూసుకున్నట్టయితే మనకి మంచి రాయల్ బ్లూ అనేది హైలైట్ అవుతూ మధ్యలో అంతా కూడా ఇక్కత్ డిజైన్ అనేది హైలైట్ చేశారు. సో ఇక్కత్ డిజైన్ కూడా చూసుకున్నట్టయితే మనకి 2 వేరియేషన్స్లో ఉంటుంది. వైట్ అండ్ పింక్ కలర్ బుటీస్ అనేది హైలైట్ అవుతూ శారీ మొత్తం కూడా మిడిల్ పార్ట్ ఇలాగే రన్ అవుతుంది. కింద బార్డర్ చూద్దాం. కింద బార్డర్ చాలా హైలైట్ అని చెప్పొచ్చు. స్కర్ట్ బార్డర్ టైప్ తీసుకున్నారు. ఓకే, స్కర్ట్ బార్డర్ టైప్ తీసుకున్నారు. అది కూడా మంచి బ్రైట్ ఎల్లో తీసుకొని ఇందులో మనకి వేవ్ డిజైన్ అనేది పింక్ కలర్ తో హైలైట్ చేశారు. అండ్ రిమైనింగ్ పార్ట్ యాస్టీస్ పైన ఏదైతే బార్డర్ చూసామో పింక్ అండ్ గోల్డ్ కలర్ బార్డర్, అదే బార్డర్ కింద కూడా రన్ అవుతుంది. సో శారీ మొత్తం కూడా ఇదే వేరియేషన్ తో మనకి ఇలాగే రన్ అవుతుంది. సో పళ్ళు చూసినట్టయితే కాంట్రాస్ట్ తీసుకున్నారు. మనకి శారీ అంతా బ్లూ ఉంది కాబట్టి మంచి కాంట్రాస్ట్ పింక్ తీసుకున్నారు. పింక్ లో కూడా మనకి డిఫరెంట్ ఇక్కత్ డిజైన్ అన్నది వైట్ కలర్ తో హైలైట్ చేస్తూ పళ్ళు అనేది ఇంత రిచ్ గా ఇచ్చారు. సో బ్లౌజ్ చూసినట్టయితే మనకి ప్లెయిన్, శారీ అంత డిజైన్ ఉంది కాబట్టి మనం డిజైనర్ వేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇందులో మనం కావాలంటే బ్లూ కలర్ థ్రెడ్ తో వర్క్ కూడా చేయించుకోవచ్చు. సో డిఫరెంట్ గా చేసుకోవచ్చు, లేదా ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకున్నా కూడా చాలా బాగుంటుంది. సో ఈ శారీ కాస్ట్ వచ్చేసి 5850. ఓకే, సో ఈ శారీ కాస్ట్ మనకు ఓన్లీ 5850 రూపీస్కి అవైలబుల్ ఉంది. సో నెక్స్ట్ శారీ చూస్తున్నాం. ఇది ఇక్కత్లో యానిమల్ డిజైన్. సో ఇది ఇక్కత్లోనే మనకి యానిమల్ డిజైన్ చూస్తున్నాం. ఇక్కత్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇంతకు ముందు మనం సింగిల్ ఇక్కత్ చూసాం. ఇది ఇక్కత్లోనే ఇది డబుల్ ఇక్కత్ వస్తుంది. దాంతోపాటు ఇందులో యానిమల్ ప్రింట్ అనేది హైలైట్ చేశారు. అండ్ ప్రెసెంట్ మనకి ఇక్కత్ ట్రెండ్ అనేది చాలా బాగా నడుస్తుంది. సో బ్రైడల్ కలెక్షన్ లో కూడా మనకి ఇక్కత్ అనేది ప్రిఫర్ చేస్తున్నారు. ఓకే, సో ఈ శారీ చూసినట్టయితే మంచి పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో రన్ అవుతుంది. పైనుంచి చూద్దాం. పై బార్డర్ చూసుకున్నట్టయితే మనకి మంచి రాయల్ బ్లూ విత్ గోల్డ్ కడ్డీ బార్డర్ అనేది హైలైట్ అవుతూ మనకి వేరియేషన్ కోసం ఇక్కత్ అనేది హైలైట్ చేస్తారు మిడిల్ పార్ట్. అండ్ మిడిల్ పార్ట్ చూసుకున్నట్టయితే మనకి హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో ఉంటుంది. హాఫ్ అంతా కూడా మంచి పింక్తో, ప్లెయిన్ పింక్తో రన్ అవుతుంటే ఇంకొక హాఫ్ నుంచి మనకి డిజైన్ అనేది చాలా హైలైట్ చేశారు. సో ఇంతకుముందు మనం అనుకున్నట్టు యానిమల్ డిజైన్ అనేది హైలైట్ చేశారు. సో ఇక్కడ చూసినట్టయితే మనకి యానిమల్ డిజైన్ ప్యారెట్స్ ఉన్నాయి, బర్డ్స్ డిజైన్ కానీ యానిమల్ డిజైన్, క్రీపర్ డిజైన్, ఇలా మల్టీ కలర్ గ్రీన్, పింక్, డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్తో హైలైట్ చేస్తూ ఈ యానిమల్ ప్రింట్ అనేది ఆల్మోస్ట్ మనకి నీ పార్ట్ వరకు వస్తుంది. సో ఇదే డిజైన్ మనకి యాస్టీస్ ఎండింగ్ వరకు కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ దానికి కంటిన్యూషన్గా చూసినట్టయితే మనం ప్లెయిన్ బ్లూ బార్డర్ చూసాం, కానీ కింద మనకి బార్డర్ విత్ డిజైన్ అన్నది హైలైట్ అవుతుంది. సో ఇందులో చూసుకున్నట్టయితే మనకి వైట్ కలర్ ఇక్కత్తో హైలైట్ అవుతూ మనకి కింద బార్డర్ యాస్టీస్ శారీ మొత్తం కూడా ఇలాగే రన్ అవుతుంది. సో శారీ అంతా కూడా మనకి మంచి కలర్ కాంబినేషన్, మంచి యానిమల్ ప్రింట్తో రన్ అవుతూ చాలా హైలైట్ అవుతుంది. ముఖ్యంగా ఈవినింగ్ టైం పార్టీస్కి ఇంకా బాగుంటుంది. అండ్ అలాగే పళ్ళు చూద్దాం. సో పళ్ళు కూడా కాంట్రాస్ట్ తీసుకున్నారు. శారీ పింక్ ఉంది కాబట్టి పళ్ళు మనం బ్లూ తీసుకున్నాము. ఇందులో చూసినట్టయితే మనకి యానిమల్ ప్రింట్ అన్నది చాలా హైలైట్ అవుతుంది. సో శారీ మనం యానిమల్ ప్రింట్ కాన్సెప్ట్లో తీసుకున్నాం కాబట్టి పళ్ళులో కూడా మనం చూసుకున్నట్టయితే డీప్ డిజైన్ అనేది హైలైట్ చేశారు పింక్ కలర్తో. సో పళ్ళు అంతా కూడా ఇలాగే రన్ అవుతుంది. అండ్ అలాగే బ్లౌజ్ చూసినట్టయితే మనకి బ్లూ కలర్ బ్లౌజ్. సో శారీ అంతా పింక్ ఉంది కాబట్టి బ్లౌజ్ మనం బ్లూ కలర్ బ్లౌజ్ తీసుకున్నాం. 2 సైడ్స్ కూడా మనకి కడ్డీ బార్డర్ ఉంటుంది. ఇందులో కావాలి అంటే పింక్ కలర్ కాంబినేషన్స్తో మనం డిజైన్ చేయించుకోవచ్చు. సో బ్లౌజ్లో కావాలి అనుకుంటే మనం పింక్ కలర్తో డిజైన్ చేయించుకోవచ్చు, లేదా జస్ట్ ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకోవచ్చు. సో ఈ శారీ కాస్ట్ వచ్చేసి 9000. ఓకే, సో ఈ శారీ కాస్ట్ ఓన్లీ 9000 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ చూసేద్దామా? ఓకే, నెక్స్ట్ శారీ చూస్తున్నాం. ఇది కూడా ఇక్కతే. కొంతమంది యానిమల్స్ అలా ప్రిఫర్ చేయరు. అవును,
సో వాళ్ళ కోసం డిఫరెంట్ గా జామెట్రికల్ డిజైన్. సో ఇక్కత్లోనే మనం చాలా వెరైటీస్ చూస్తున్నాం. ఫస్ట్ ఒక డిజైన్ చూసాం, సెకండ్ యానిమల్ ప్రింట్ చూసాం, ఇది జోమెట్రికల్ డిజైన్. అంటే ఒక్కొక్కళ్ళ టేస్ట్ ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ప్రిఫర్ చేయొచ్చు. అండ్ ఇది మనం చూసినట్టయితే మంచి గ్రీన్ కలర్ షేడ్ లో శారీ మొత్తం కూడా రన్ అవుతుంది, లైట్ అండ్ డార్క్ కలర్ గ్రీన్ షేడ్ తో. సో పైనుంచి చూద్దాం, బార్డర్ అనేది కడ్డీ బార్డర్ గ్రీన్ కలర్ లోనే హైలైట్ చేస్తూ కొంచెం బిగ్ బార్డర్ అనేది హైలైట్ చేస్తూ శారీ మొత్తం కూడా ఇలాగే రన్ అవుతుంది. అండ్ మిడిల్ పార్ట్ చూసుకున్నట్టయితే మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి క్రీమ్ గ్రీన్ డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్తో జోమెట్రికల్ డిజైన్ అన్నది హైలైట్ చేస్తూ మనకి శారీ మొత్తం కూడా చక్కగా బ్రైట్గా ఇలాగే రన్ అవుతుంది. అండ్ అలాగే కింద బార్డర్ మనకి స్కర్ట్ బార్డర్ అన్నది హైలైట్ చేశారు, అది కూడా కంప్లీట్ కాంట్రాస్ట్ తీసుకున్నారు. ఇందులో చూసినట్టయితే మనకి గోల్డ్ క్రీమ్ అన్నది ఎక్కువ హైలైట్ చేస్తూ గ్రీన్ కలర్ జోమెట్రికల్ డిజైన్ అక్కడక్కడ ఇస్తూ మనకి కింద బార్డర్ అంటే స్కర్ట్ బార్డర్ తీసుకున్నారు. సో ఇదేంటంటే మనం ఫ్రిల్స్ దగ్గర కట్టుకున్నప్పుడు చాలా అందంగా కనిపిస్తుంది. సో మనకి ఈ పార్ట్ కిందనంతా కూడా యాస్టీస్ ఇలాగే రన్ అవుతుంది. అండ్ దాని కంటిన్యూషన్గా యాస్టీస్ మనం ఏదైతే కింద చూసామో పైన చూసామో బార్డర్, అదే బార్డర్ కింద కూడా రన్ అవుతుంది. సో శారీ మొత్తం కూడా మనకి ఇదే హెవీ డిజైన్ అని కంటిన్యూ అవుతుంది. అండ్ అలాగే పళ్ళు చూసినట్టయితే మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్లోనే పళ్ళు తీసుకొని ఇందులో మనకి గోల్డ్ కలర్ ఇక్కత్ అనేది హైలైట్ చేశారు. అండ్ అలాగే బ్లౌజ్ చూసినట్టయితే మనకి గ్రీన్ కలర్ బ్లౌజ్ ఉంటుంది. శారీ అంతా గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం కాబట్టి ఇందులో సెల్ఫ్ బ్లౌజ్ ఉంటుంది, విత్ 2 sides హెవీ బార్డర్ ఉంటుంది కాబట్టి ప్యాటర్న్ కుట్టించుకోవచ్చు. సో ఈ శారీ కాస్ట్ వచ్చేసి 8,250. ఓకే, 8,250 రూపీస్కి ఈ శారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ ఇక్కత్లోనే చెక్స్ డిజైన్, ఇది జెరీ వీవింగ్. ఓకే, సో ఇక్కత్లోనే ఇంకొక డిఫరెంట్ డిజైన్ చూస్తున్నాం. ఇదంతా కంప్లీట్ చెక్స్ జెరీ వీవింగ్తో చూస్తున్నాం. సో శారీ చూసుకున్నట్టయితే మనకి ఎల్లో పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్స్తో రన్ అవుతుంది. పైనుంచి చూద్దాం, పైన అంతా కూడా మనకి పింక్ కలర్ అండ్ కడ్డీ బార్డర్ గోల్డ్ మిక్స్ అవుతూ బ్రాడ్ బార్డర్ అన్నది శారీ మొత్తం కూడా మనకి ఇలాగే రన్ అవుతుంది. ఇంకా మిడిల్ పార్ట్ చూసుకున్నట్టయితే మనకి చెక్స్ అన్నది హైలైట్ అవుతుంది. ఆ చెక్స్ కూడా చూసుకున్నట్టయితే మనకి గోల్డ్ లెమన్ ఎల్లో అండ్ క్రీమ్ మిక్స్ అవుతూ మనకి ఈ చెక్స్ అన్నది చాలా అందంగా శారీ మొత్తం కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. సో కింద మనకి 2 type ఆఫ్ బార్డర్స్ ఎలివేట్ చేశారు, ఒకటి పింక్ అండ్ ఇంకొకటి చూసుకున్నట్టయితే బ్లూ. మనకి పింక్ చిన్న బార్డర్ ఇచ్చి అందులో వేవ్ డిజైన్ హైలైట్ చేస్తారు. ఇంకొక బార్డర్ మనకి ఆల్మోస్ట్ స్కర్ట్ బార్డర్ అనేది హైలైట్ చేశారు. సో బ్లూ అండ్ గోల్డ్ మిక్స్ అవుతూ మంచి షైనీగా ఉంటుంది. దానిపైన అంతా కూడా మనకి ఎలిఫెంట్ అండ్ బర్డ్ డిజైన్ అనేది హైలైట్ చేస్తూ అది కూడా 2 color కాంబినేషన్స్తో మనకి కింద బార్డర్ అంతా కూడా యాస్టీస్ ఇంతే హైలైట్గా రన్ అవుతుంది. సో శారీ మొత్తం కూడా మంచి కాంబినేషన్స్తో ఇలాగే రన్ అవుతూ ఉంటుంది. అండ్ పళ్ళు చూసుకున్నట్టయితే పళ్ళు అంతా కూడా మనకి కాంట్రాస్ట్ బ్లూ తీసుకున్నారు, ఎల్లోకి కాంట్రాస్ట్ బ్లూ తీసుకొని కంప్లీట్ ఇందులో కూడా గోల్డ్ అనేది హైలైట్ చేశారు. అండ్ బ్లౌజ్ చూద్దాం. సో బ్లౌజ్ కూడా మనకి చూసినట్టయితే బ్లూ కలర్ కాంబినేషన్లోనే బ్లౌజ్ ఉంది, కంప్లీట్ లైన్స్ డిజైన్ అన్నది హైలైట్ చేశారు. అండ్ 2 sides కూడా మనకి బార్డర్ ఉంటుంది కాబట్టి జస్ట్ ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకుంటే చాలా హైలైట్ అవుతుంది. సో ఈ శారీ కాస్ట్, దీని ప్రైస్ వచ్చేసి 8,250. ఓకే, సో ఈ శారీ కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్కి ఉంది, ఓన్లీ 8,250 రూపీస్కి. నెక్స్ట్ శారీ ఇది బ్లాక్ కలర్లో చాలా మంది ఇష్టపడతారు ఇక్కత్. సో ఇక్కడ జనరల్ గా బ్లాక్ కలర్ లో ఇంకా హైలైట్ గా కనిపిస్తుంది వేరే కలర్స్ కంటే. సో బ్లాక్ కలర్ కావాలి అంటే మనం ఏదైనా చిన్న ఫంక్షన్స్కి వెళ్ళడానికి కానీ మ్యారేజ్ ఫంక్షన్కి మనం వెళ్ళడానికి కానీ ఇలాంటివి ప్రిఫర్ చేసినప్పుడు చాలా బాగుంటుంది. సో ఇది కూడా ఇక్కత్లోనే ఇంకొక వెరైటీ చూస్తున్నాం, ఒక్కొక్క డిఫరెంట్ డిజైన్స్లో మనం చూస్తున్నాం. ఇది వచ్చేసి మనకి మంచి బ్రైట్ ఆరెంజ్ అండ్ బ్లాక్ కలర్ అంటే ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అని చెప్పొచ్చు, ఆ కాంబినేషన్లో శారీ చూస్తున్నాం. పైనుంచి చూసినట్టయితే మనకి ఆరెంజ్ బార్డర్ అనేది చాలా హైలైట్ అవుతుంది. సో ఈ ఆరెంజ్ బార్డర్ అనేది మనకి శారీ మొత్తం కూడా ఇంతే హెవీగా రన్ అవుతుంది. అండ్ అలాగే మిడిల్ చూసుకున్నట్టయితే మనకి బ్లాక్ మీద క్రీమ్ అండ్ ఆరెంజ్ ఎల్లో కాంబినేషన్స్ ఒక ఎలిఫెంట్ డిజైన్ కానీ బర్డ్ డిజైన్ కానీ హైలైట్ చేస్తూ మనకి అది కూడా చాలా దగ్గరగా మనకి డిజైన్ అన్నది శారీ మొత్తం కూడా ఇంతే హెవీగా రన్ అవుతుంది. అండ్ మిడిల్లో చూసుకున్నట్టయితే మనకి లైట్ లెమన్ ఎల్లో బుటీ అన్నది కూడా హైలైట్ అవుతూ శారీ మొత్తం కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుంది. అండ్ అలాగే కింద బార్డర్ మనకి స్కర్ట్ బార్డర్ ఇచ్చారు. ఇందులో కూడా మనకి ఒక డిఫరెంట్ డిజైన్ అన్నది ప్రిఫర్ చేశారు. సో ఇందులో మనకి ఆరెంజ్ మీద గ్రీన్ కలర్ అంటే లైట్ గ్రీన్ కలర్ అనేది హైలైట్ చేశారు, లెమన్ ఎల్లో హైలైట్ చేశారు. ఒక పికాక్ స్టైల్ డిజైన్ తీసుకొని మనకి స్కర్ట్ బార్డర్ అంతా కూడా ఇంతే హైలైట్ అవుతూ రన్ అవుతుంది. అండ్ అలాగే ఆ కింద కూడా మనకి ఆరెంజ్ బార్డర్ రన్ అవుతుంది. సో శారీ మొత్తం కూడా మంచి బ్రైట్ కాంబినేషన్తో చాలా బాగుంటుంది. అండ్ అలాగే పళ్ళు చూసినట్టయితే కంప్లీట్ కాంట్రాస్ట్ తీసుకున్నారు, మనకి బ్లాక్కి కాంట్రాస్ట్గా ఆరెంజ్, అది కూడా బ్రైట్ ఆరెంజ్ తీసుకున్నారు. అండ్ ఇందులో కూడా చూసుకున్నట్టయితే మనకి కంప్లీట్ గోల్డ్ ఇక్కత్ అనేది హైలైట్ అవుతూ మనకి పళ్ళు అంతా కూడా ఇంత రిచ్గా ఉంటుంది. అండ్ బ్లౌజ్ చూసినట్టయితే బ్లౌజ్ అంతా కూడా మనకి ఆరెంజ్ షేడ్లోనే ఉంటుంది. శారీ బ్లాక్ ఉంది కాబట్టి మంచి కాంట్రాస్ట్ ఆరెంజ్ తీసుకొని 2 sides కూడా బార్డర్ ఉంటుంది. ఇది జస్ట్ మనం ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకుంటే చాలా హైలైట్ అవుతుంది. అండ్ ఈ శారీ కాస్ట్,
ఇది ఈ శారీ కాస్ట్ వచ్చేసి 8250. ఓకే, సో ఈ శారీ కాస్ట్ మనకు ఓన్లీ 8250 రూపీస్కి అవైలబుల్ ఉంది. సో వ్యూవర్స్ చూస్తున్నాం కదా, మనం చూస్తున్న ఈ లేటెస్ట్ కలెక్షన్ డిజైన్స్ అన్నీ కూడా మనకి తవా హనుమంతరావు సిల్క్స్ నియర్ అంజలి థియేటర్, జనరల్ బజార్, సికింద్రాబాద్లో చూస్తున్నాం. నెక్స్ట్ శారీ చూసేద్దామా? ఓకే, నెక్స్ట్ శారీ ఇది కూడా ఇక్కత్. చాలా మంది కొంచెం పేస్టల్ కలర్స్ ప్రిఫర్ చేస్తుంటారు కదా. అవును, అంటే కొంతమందికి డార్క్ కలర్స్ కాకుండా చక్కగా లైట్ కలర్స్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు, ఒక కొంచెం డిఫరెంట్ డిజైన్తో. సో మనం ఇక్కత్లోనే ఒక మంచి లైట్ బేబీ పింక్ కలర్లో శారీ చూస్తున్నాం. పైనుంచి చూసుకున్నట్టయితే శారీ అంతా కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్స్లోనే ఉంటుంది, డార్క్ అండ్ లైట్ కలర్. పైనుంచి చూసినట్టయితే మనకి ఒక 3 వేరియేషన్ బార్డర్ అనేది చూడొచ్చు. ఒకటి మనకి పింక్ ఉంటుంది, ఇంకొకటి కొంచెం పీచ్ కలర్ మిక్స్ అవుతూ ఉంటుంది, అండ్ ఇంకొకటి గోల్డ్ బార్డర్ అనేది హైలైట్ అవుతూ మనకి ఇదే వేరియేషన్ శారీ మొత్తం కూడా ఈ హైలైట్ బార్డర్ ఇలాగే రన్ అవుతుంది. అండ్ అలాగే మిడిల్ పార్ట్ చూసినట్టయితే మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బేబీ పింక్ మీద కంప్లీట్ ఒక డిఫరెంట్ డిజైన్, అంటే ఒక డైమండ్ డిజైన్ తీసుకున్నారు. ఆ డైమండ్ డిజైన్లో కూడా మనకి లైట్ గ్రీన్, ప్యారెట్ గ్రీన్ అన్నది హైలైట్ చేస్తూ చాలా దగ్గరగా మనకి డిజైన్ శారీ మొత్తం కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ అలాగే కింద బార్డర్ చూసినట్టయితే కింద బార్డర్ కూడా మనకి యాస్టీజ్ 3 వేరియేషన్ పైన ఏదైతే చూసామో 2 పింక్ అండ్ గోల్డ్ కలర్, అదే బార్డర్ మనకి కింద కూడా యాస్టీజ్ ఇలాగే రన్ అవుతూ మనకి శారీ మొత్తం కూడా చాలా ప్లెజెంట్ కలర్ని ఇస్తుంది. పళ్ళు చూసినట్టయితే పళ్ళు కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది, సెల్ఫ్ కలర్ కాంబినేషన్లో. అండ్ ఇందులో అంతా కూడా మనకి గోల్డ్ అనేది హైలైట్ చేస్తూ పళ్ళు చాలా రిచ్గా తీసుకున్నారు. అండ్ అలాగే బ్లౌజ్ చూసుకున్నట్టయితే బ్లౌజ్ అంతా కూడా మనకి పింక్ కలర్లోనే ఉంటుంది. శారీ మొత్తం కూడా మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్లోనే హైలైట్ చేసాం. అండ్ బార్డర్స్ ఉంటాయి కాబట్టి జస్ట్ ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకుంటే చాలా బాగుంటుంది. గ్రాండ్ కావాలంటే ఇది గ్రీన్ తీసుకొని వర్క్ చేయించుకోవచ్చు. ఓకే, అండ్ ఈ శారీ కాస్ట్ 9000. ఓకే, ఈ శారీ కాస్ట్ మనకు ఓన్లీ 9000 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ చూసేద్దామా? ఇది డబుల్ ఇక్కత్లో సొసైటీ. ఓకే, డబల్ ఇక్కత్లో సొసైటీ క్లాత్ చూసినాం, ఇది కూడా చాలా డిఫరెంట్. సో ఇప్పుడు దాకా మనం చూసిన ప్రతి ఒక్క శారీ కూడా చాలా డిఫరెంట్. ఒక్కొక్క శారీ ఒక్కొక్క డిఫరెంట్ కలర్ కాంబినేషన్ కానీ, ఒక్కొక్క డిజైన్ కానీ, ఇక్కత్లో కూడా స్టైల్స్ కానీ ఇలా మనం చూస్తూ వచ్చాం. ఈ శారీ చూసుకున్నట్టయితే ఇది కూడా చాలా డిఫరెంట్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా మనకి మంచి మల్టీ కలర్ కాంబినేషన్లో శారీ తీసుకున్నారు. అండ్ చూసినట్టయితే పైన మనకి రెడ్ కలర్ కడ్డీ బార్డర్ అనేది హైలైట్ అవుతుంది. మిడిల్ అంతా కూడా మనం చూసుకున్నట్టయితే వేవ్ డిజైన్ అనేది హైలైట్ చేశారు. ఆ వేవ్ డిజైన్ కూడా మనం చూసినట్టయితే గ్రీన్, బ్లాక్, ఎల్లో, రెడ్ ఈ 4 కలర్ కాంబినేషన్స్తో వేవ్స్ అనేది మనకి ఇక్కత్ స్టైల్లోనే శారీ మొత్తం కూడా మిడిల్ పార్ట్ ఇంతే అందంగా రన్ అవుతుంది. అండ్ అలాగే కింద పార్ట్ చూసుకున్నట్టయితే కింద పార్ట్ మనకి స్కర్ట్ బార్డర్ ఇచ్చి ఇందులోపల మనకి లోటస్ డిజైన్ అనేది హైలైట్ చేశారు. సో ఈ లోటస్ డిజైన్లో కూడా మనకి బ్లాక్, ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ హైలైట్ చేస్తూ మనకి కింద బార్డర్ అంతా కూడా యాస్టీస్ ఇలాగే రన్ అవుతుంది. సో శారీ మొత్తం కూడా ఒక డిఫరెంట్ కాంబినేషన్, డిఫరెంట్ డిజైన్తో రన్ అవుతూ చాలా యూనిక్గా ఉంటుంది. పళ్ళు చూసుకున్నట్టయితే పళ్ళు అంతా కూడా మనకి యాస్టీజ్ మనం కింద ఏదైతే బార్డర్ చూసామో లోటస్ ఫ్లవర్స్ అదే ఫ్లవర్ హైలైట్ చేస్తూ పళ్ళు అంతా కూడా మనకి ఇంతే గ్రాండ్గా రిచ్గా ప్రిఫర్ చేశారు. అండ్ అలాగే బ్లౌజ్ చూసినట్టయితే బ్లౌజ్ అంతా కూడా మనకి రెడ్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది. శారీ అంతా డిజైన్ ఉంది కాబట్టి ప్లెయిన్ బ్లౌజ్ ప్రిఫర్ చేశారు. మనం దీన్ని యాస్టీజ్ జస్ట్ ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే శారీ అంతా డిజైన్ ఉంది కాబట్టి బ్లౌజ్ కూడా హెవీగా కాకుండా జస్ట్ సింపుల్గా కుట్టించుకుంటే చాలా హైలైట్ అవుతుంది. సో ఈ శారీ కాస్ట్ 11750. ఓకే, ఓన్లీ 11750కి ఈ శారీ అయితే అవైలబుల్ ఉంది. సో వ్యూవర్స్ చూస్తున్నాం కదా, మనం చూస్తున్నట్టు ఈ లేటెస్ట్ కలెక్షన్స్ అన్నీ కూడా మనకి తవా హనుమంతరావు సిల్క్స్ నియర్ అంజలి థియేటర్, జనరల్ బజార్, సికింద్రాబాద్లో చూస్తున్నాం. నెక్స్ట్ శారీ చూసేద్దామా? ఇది కూడా వచ్చేసి డబుల్ ఇక్కత్. ఓకే, సో డబల్ ఇక్కత్లోనే బార్డర్స్ డిఫరెంట్గా తీసుకున్నారు. జనరల్గా ఒక్కొక్క శారీకి ఒక్కొక్కటి చూస్తూ ఉన్నాం మనం. దీనికి డిఫరెంట్ ఏంటి అంటే మనకి బార్డర్స్ అనేది హైలైట్ చేశారు. అండ్ అది కూడా కలర్ కాంబినేషన్స్ చాలా రేర్గా తీసుకున్నారు. బ్లూ, రెడ్ అండ్ మనకి మ్యాంగో ఎల్లో అన్నది హైలైట్ చేశారు. పైనుంచి చూసినట్టయితే మనకి పై బార్డర్ అంతా కూడా మంచి రెడ్ కలర్ కాంబినేషన్ కడ్డీ బార్డర్ ఉంటుంది. దానికి కంటిన్యూషన్గా ఇంకొక బార్డర్ అంటే బ్లూ మీద మనకి చిన్న డైమండ్ డిజైన్, గోల్డ్ కలర్ డైమండ్ డిజైన్ హైలైట్ అవుతూ ఈ 2 బార్డర్స్ అనేది చాలా హైలైట్ అవుతూ శారీ మొత్తం కూడా మనకి ఇలాగే రన్ అవుతుంది. అండ్ మిడిల్ పార్ట్ చూసినట్టయితే మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి వైట్ అండ్ రాయల్ బ్లూ కలర్ చెక్స్ అనేది హైలైట్ అవుతాయి. సో ఈ చెక్స్ కూడా మనకి శారీ మొత్తం కూడా ఇంతే హైలైట్ అవుతూ రన్ అవుతుంది. అండ్ అలాగే కింద పార్ట్ చూసినట్టయితే మనకి కింద బార్డర్ డిఫరెంట్గా తీసుకున్నారు. పైన మనం చూసినట్టయితే ఆరెంజ్ కలర్ ఉంటుంది, కింద మనకి చాలా బ్రాడ్గా అంటే స్కర్ట్ బార్డర్ టైప్ మ్యాంగో ఎల్లో తీసుకొని దాని కంటిన్యూషన్గా పైన ఏదైతే డైమండ్ డిజైన్ చూసామో అదే డైమండ్ డిజైన్ హైలైట్ అవుతూ కింద బార్డర్ అంతా కూడా ఇంతే హెవీగా రన్ అవుతుంది. అండ్ అలాగే
మనం పళ్ళు చూసుకున్నట్టయితే మంచి కాంట్రాస్ట్ తీసుకున్నారు. 3 కలర్స్కి కూడా కాంట్రాస్ట్ రెడ్. సో రెడ్ అన్నది తీసుకొని ఇందులో కూడా మనకి గోల్డ్తో హైలైట్ ఇక్కత్ హైలైట్ చేస్తూ మనకి పళ్ళు అనేది చాలా రిచ్గా డిజైన్ చేశారు. అండ్ అలాగే బ్లౌజ్. సో శారీ మనకి బ్లూ కాంబినేషన్ ఉంది కాబట్టి బ్లౌజ్ మనం కాంట్రాస్ట్ తీసుకున్నాం. ఎల్లో కలర్ బ్లౌజ్ తీసుకొని 2 సైడ్స్ కూడా చిన్న బార్డర్ ఇచ్చాం. ఇందులో కావాలి అంటే మనం రెడ్, బ్లూ ఇలా డిఫరెంట్ థ్రెడ్స్తో మనం వర్క్ చేయించుకుంటే ఇంకా హైలైట్ అవుతుంది, ఇంకా గ్రాండ్గా కనిపిస్తుంది. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 10,500. ఓకే, ఈ శారీ కాస్ట్ మనకు ఓన్లీ 10,500 రూపీస్కి అవైలబుల్ ఉంది. సో చూడడానికి చాలా బాగుంది కాబట్టి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి కూడా చూద్దాం. సో వ్యూవర్స్ చూసాం కదా, ఈ శారీ చూసాం, ఇప్పుడైతే వేసుకొని చూస్తున్నాం. సింగిల్ పళ్ళు కూడా చాలా బాగుంటుంది, లేదా మనం స్టెప్స్ పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా సింగిల్ పళ్ళులో మనం ఒక 3 వేరియేషన్స్ అనేది చూడొచ్చు. పై బార్డర్ అంతా కూడా మనకి రెడ్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది. దానికి కంటిన్యూషన్గా బ్లూ మీద డైమండ్ డిజైన్ హైలైట్ అవుతూ గోల్డ్ కలర్తో పై బార్డర్ అంతా కూడా శారీ ఇలాగే రన్ అవుతుంది. అండ్ అలాగే మిడిల్ పార్ట్ చూసుకున్నట్టయితే మంచి రాయల్ బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో చెక్స్ అన్నది హైలైట్ అవుతూ శారీ మొత్తం కూడా మిడిల్ పార్ట్ ఇలాగే రన్ అవుతుంది. అండ్ కింద పార్ట్ చూసుకున్నట్టయితే మనకి స్కర్ట్ మోడల్ అనేది హైలైట్ చేశారు. అంటే మ్యాంగో ఎల్లో అన్నది చాలా బ్రాడ్గా తీసుకొని దానికి కంటిన్యూషన్గా మనకి డిజైన్ అన్నది బ్లూ కలర్ మీద డైమండ్ డిజైన్ అన్నది హైలైట్ చేస్తూ కింద బార్డర్ మొత్తం కూడా యాస్టీస్ ఇలాగే రన్ అవుతుంది. సో దీనికి కాంట్రాస్ట్గా మనకి రెడ్ కలర్ పళ్ళు ఉంటుంది. అండ్ బ్లౌజ్ అన్నది మనకి జస్ట్ ప్యాటర్న్ బ్లౌజ్ కొట్టించుకుంటే చాలా ఓకే. ఇది వచ్చేసి కాంచీవరం స్టైల్లో ఇక్కత్. ఇప్పుడు చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు ఇది. సో కాంచీవరంలో ఇక్కత్ ఇది మనకి లేటెస్ట్ గా వస్తుంది. ముఖ్యంగా బ్రైడల్ కలెక్షన్ లో ఇది కూడా బాగుంటుంది. వన్ ఆఫ్ ది కలెక్షన్, లేటెస్ట్ కలెక్షన్ అని చెప్పొచ్చు. సో శారీ మొత్తం కూడా ఒక డిఫరెంట్ డిజైన్, అంటే బ్రాడ్ బార్డర్స్ కాన్సెప్ట్ అనేది ఇందులో మనం చూడొచ్చు. 2 సైడ్స్ కూడా బ్రాడ్ బార్డర్స్ ఉంటూ ఒక మంచి హైలైట్ ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో శారీ తీసుకున్నారు. పైనుంచి చూసినట్టయితే పైన అంతా కూడా మనకి చాలా పెద్ద బార్డర్, అంటే బ్లూ కలర్ తీసుకొని దానిపైన అంతా కూడా మనకి గోల్డ్ అండ్ సిల్వర్ మిక్స్ అవుతూ డైమండ్ డిజైన్ అనేది మనకి హైలైట్ చేశారు. శారీ మొత్తం కూడా ఇదే బ్రాడ్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. అండ్ మిడిల్ పార్ట్ చూసినట్టయితే బ్రైట్ ఆరెంజ్ విత్ చెక్స్ డిజైన్ అనేది హైలైట్ చేశారు. సో బాక్సెస్ డిజైన్ అది కూడా గోల్డ్ కలర్ కాంబినేషన్ అనేది హైలైట్ చేశారు. సో ఈ రెండింటికి వేరియేషన్ కోసం మనం చూసినట్టయితే ఇక్కడ డిజైన్, అంటే పర్పుల్ కలర్తో ఇక్కడ డిజైన్ అనేది హైలైట్ చేస్తూ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఇలాగే రన్ అవుతుంది. అండ్ అలాగే కింద బార్డర్ చూసినట్టయితే యాస్టీస్ మనం పైన ఏదైతే బార్డర్ చూసామో కింద కూడా అదే బార్డర్ అన్నది మనం చూడొచ్చు. సో కంప్లీట్ బ్లూ కలర్ మీద మనకి డైమండ్ డిజైన్ హైలైట్ అవుతూ అందులో ఇక్కడ డిజైన్ అన్నది హైలైట్ అవుతూ మనకి కింద బార్డర్ అంతా కూడా యాస్టీస్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ అలాగే పళ్ళు చూసినట్టయితే పళ్ళు అంతా కూడా మనకి బ్లూ కలర్ కాంబినేషన్లో ఉంటుంది. శారీ ఆరెంజ్ ఉంది కాబట్టి పళ్ళు అనేది బ్లూ తీసుకొని ఇందులో కూడా మనకి కొంచెం డిఫరెంట్ షేడ్స్తో గోల్డ్తో హైలైట్ చేస్తూ పళ్ళు అనేది ఇంతే రిచ్గా తీసుకున్నాం. అండ్ అలాగే బ్లౌజ్ చూసినట్టయితే జనరల్గా మనం ప్లెయిన్ బ్లౌజెస్ చూస్తుంటాం, కానీ ఇందులో మనకి ఇక్కత్ స్టైల్ అన్నది ఎలివేట్ చేశారు. ఒక మల్టీ కలర్ కాంబినేషన్ తీసుకొని 2 సైడ్స్ కూడా మనకి బార్డర్ ఉంటుంది కాబట్టి జస్ట్ ఇది ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకుంటే చాలా హైలైట్ అవుతుంది. సో బ్రైట్ కలర్ కాంబినేషన్ కాబట్టి ఈవినింగ్ టైమ్స్ చాలా బాగుంటుంది. అండ్ మ్యారేజ్ టైం వాటన్నిటికీ కూడా చాలా హైలైట్గా కనిపిస్తూ ఉంటుంది. సో ఈ శారీ కాస్ట్ 12,000. ఓకే, ఈ శారీ కాస్ట్ మనకు ఓన్లీ 12,000 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ చూసేద్దామా? ఓకే, నెక్స్ట్ శారీ చూస్తున్నాం. ఇది వచ్చేసి ఇక్కత్. ఓకే, డబుల్ ఇక్కత్. ఓకే, సో డబుల్ పైతాని బోర్డర్. సో ఇక్కడ డబుల్ ఇక్కత్లోనే మనం పైతాని స్టైల్లో చూస్తున్నాం. సో శారీ అంతా కూడా మనకి పింక్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్లో రన్ అవుతుంది. పైనుంచి చూసినట్టయితే మనకి ఒక 2 టైప్ ఆఫ్ బార్డర్స్ ఎలివేట్ అవుతుంది. ఒకటి మనకి ప్లెయిన్ పింక్, ఇంకొకటి గోల్డ్ మిక్స్ అవుతూ కడ్డీ బార్డర్ టైప్ హైలైట్ అవుతూ ఇదే వేరియేషన్ మనకి శారీ మొత్తం కంటిన్యూ అవుతుంది. సో ఈ శారీకి ఈ బార్డర్కి కంటిన్యూషన్గా మనం చూసుకున్నట్టయితే క్రీమ్ అండ్ ఎల్లో కలర్ మిక్స్ అవుతూ ఇక్కడ డిజైన్ అన్నది హైలైట్ అవుతూ మనకి శారీ మొత్తం కూడా ఈ బార్డర్ అన్నది హైలైట్ అవుతుంది. ఇంకా మిడిల్ పార్ట్ చూసుకున్నట్టయితే మంచి రాణి పింక్ మీద మనకి ఫ్లవర్ బుటీస్ అనేది హైలైట్ అయ్యాయి. ఆ ఫ్లవర్ బుటీస్ కూడా మనకి ఎల్లో అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్లో చాలా దగ్గరగా ఈ బుటీస్ అన్నది శారీ మొత్తం కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ అలాగే కింద బార్డర్ చూసినట్టయితే కింద బార్డర్ అంతా కూడా మనకి మంచి క్రీమ్ కలర్ కాంట్రాస్ట్ తీసుకున్నారు. జనరల్గా పింక్ అంటే మనం బ్లూ కానీ గ్రీన్ కానీ చూస్తూ ఉంటాం, ఇక్కడ చాలా డిఫరెంట్గా క్రీమ్ కలర్ కాంబినేషన్ అనేది హైలైట్ చేశారు. సో ఈ క్రీమ్ కలర్ కాంబినేషన్లో మనం చూసుకున్నట్టయితే లోటస్ ఫ్లవర్స్ అనేది హైలైట్ అవుతాయి. ఈ లోటస్ ఫ్లవర్స్ కూడా మనకి గ్రీన్, పింక్, ఎల్లో, బ్రౌన్ కాంబినేషన్స్లో చాలా డిఫరెంట్గా ఎలివేట్ అయ్యేటట్టు మనకి కింద బార్డర్ యాస్టీస్ శారీ మొత్తం కూడా ఇలాగే రన్ అవుతుంది. సో శారీ అంతా కూడా చాలా గ్రాండ్గా ఉంటూ మంచి లుక్ని ఇస్తుంది. అండ్ అలాగే పళ్ళు చూసినట్టయితే పింక్ కలర్ కాంబినేషన్లోనే పళ్ళు తీసుకున్నారు. అంతా కూడా మనకి చాలా రిచ్గా ఇందులో గోల్డ్ అనేది ఎలివేట్ చేశారు. అండ్ అలాగే బ్లౌజ్ చూసినట్టయితే బ్లౌజ్ అంతా కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్లోనే ఉంటుంది. శారీ అంతా కూడా మనకి పింక్ కలర్ సెల్ఫ్ కాంబినేషన్ తీసుకున్నాం కాబట్టి బ్లౌజ్ కూడా సెల్ఫ్ కలర్ కాంబినేషన్ తీసుకుంటూ 2 సైడ్స్ కూడా మనకి కడ్డీ బార్డర్ అనేది ఎలివేట్ అవుతుంది.
సో ఈ శారీ కాస్ట్ 7,850. ఓకే. సో ఈ శారీ కాస్ట్ మనకు ఓన్లీ 7,850 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి ఇక్కత్లో జామెట్రికల్ డిజైన్. ఇక్కత్లో జామెట్రికల్ డిజైన్ చూస్తున్నాం అండ్ ఫాల్ మెటీరియల్ చూస్తున్నాం. జనరల్గా ఇక్కత్ కొంచెం లైట్ స్టిఫీ ఉంటాయి, ఇది మనకి కంప్లీట్ ఫాల్లో ఉంది, ఫాల్ మెటీరియల్లో. సో చూసినట్టయితే కంప్లీట్ మల్టీ కలర్ కాంబినేషన్లో జమెట్రికల్ డిజైన్ అనేది హైలైట్ చేశారు ఈ శారీలో. పైనుంచి చూసుకున్నట్టయితే పైన బార్డర్ మనకు ఒక 3 వేరియేషన్స్ ఉంటుంది. ఒకటి పింక్ బార్డర్, ఇంకొకటి గోల్డ్ అండ్ ఎల్లో మిక్స్ అవుతూ ఉంటుంది, ఇంకొకటి మనకి కంప్లీట్ గోల్డ్ అనేది హైలైట్ అవుతూ ఈ 3 బార్డర్స్, ఈ బ్రాడ్ బార్డర్ శారీ మొత్తం కూడా మనకి ఇలాగే రన్ అవుతుంది. అండ్ అలాగే మిడిల్ పార్ట్ చూసినట్టయితే మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి కంప్లీట్ మల్టీ కలర్ కాంబినేషన్, పింక్, డార్క్ పింక్, పర్పుల్, గ్రీన్, ఎల్లో, ఇలా చాలా డిఫరెంట్ కాంబినేషన్స్తో మనకి జోమెట్రికల్ డిజైన్ అనేది ఇక్కత్ స్టైల్లో ఎలివేట్ అవుతూ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఇంతే హైలైట్గా కంటిన్యూ అవుతుంది. అండ్ అలాగే కింద పార్ట్ చూసినట్టయితే కింద అంతా కూడా మనకి బ్రాడ్ బార్డర్ ఇచ్చారు. ఈ బ్రాడ్ బార్డర్లో కూడా మనం చూసుకున్నట్టయితే ఒక 2 వేరియేషన్స్, ఒకటి గోల్డ్ బార్డర్ ఉంటుంది, దానికి కంటిన్యూషన్గా ఎల్లో మీద మనకి రెడ్ కలర్ ఇక్కత్ హైలైట్ అవుతుంది, అండ్ దానికి కంటిన్యూషన్గా పింక్ అండ్ మళ్ళీ ఇక్కత్ డిజైన్, ఇలా చాలా డిఫరెంట్గా మనకి బ్రాడ్ బార్డర్ శారీ మొత్తం కూడా ఇలాగే రన్ అవుతుంది. అండ్ అలాగే పళ్ళు చూసుకున్నట్టయితే పళ్ళు కూడా మనకి కాంట్రాస్ట్ తీసుకున్నారు, పింక్ పళ్ళు అన్నది హైలైట్ చేశారు. జనరల్గా మనం ఎప్పుడు ఇక్కత్లో చూసుకున్నట్టే ఇక్కత్ డిజైన్ అన్నది ఇందులో గోల్డ్ కలర్తో హైలైట్ చేస్తూ చాలా రిచ్గా డిజైన్ చేశారు పళ్ళు. బ్లౌజ్ చూసినట్టయితే ప్లెయిన్ బ్లౌజ్, శారీ అంతా కూడా చాలా హెవీగా ఉంది కాబట్టి ఇది మనం జస్ట్ ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకుంటేనే చాలా బాగుంటుంది. 2 సైడ్స్ కూడా బార్డర్ ఇచ్చారు. అండ్ ఈ శారీ కాస్ట్ 8,000. ఓకే, ఓన్లీ 8,000 రూపీస్కి శారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ చూసేద్దామా? ఓకే, నెక్స్ట్ శారీ చూస్తున్నాం. ఇది వచ్చేసి ట్రెడిషనల్ ఇక్కత్. ఓ, సో ఇది మనకి ట్రెడిషనల్ ఇక్కత్, అంటే ఇక్కత్లో మనం ఫ్యాన్సీ చూస్తుంటాం. ఫ్యాన్సీ అంటే జనరల్గా పార్టీస్ వాటికి బాగుంటుంది. ట్రెడిషనల్ ఇక్కత్ ఏంటి అంటే ముఖ్యంగా మ్యారేజ్ టైంకి చాలా బాగుంటుంది. సో ట్రెడిషనల్ ఇక్కత్లోనే ఒక మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్, ఎందుకంటే మ్యారేజెస్ వాటన్నిటికి ఎప్పుడు బ్రైట్గా ఉంటే ఎలివేట్ అవుతూ ఉంటాం. సో ఇది కూడా మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్లో మనం చూస్తున్నాం. కంప్లీట్ ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో శారీ చూస్తున్నాం. పైనుంచి చూసుకున్నట్టయితే పైన అంతా కూడా మనకి కడ్డీ బార్డర్ అనేది హైలైట్ చేయొచ్చు. సో కడ్డీ బార్డర్ విత్ బ్లూ బార్డర్ ఇంతే బ్రాడ్గా మనకి శారీ మొత్తం కూడా ఇలాగే రన్ అవుతుంది. అండ్ ఇంకా మిడిల్ పార్ట్ చూసినట్టయితే మిడిల్ అంతా కూడా మనకి డిఫరెంట్ స్టైల్, అంటే మనం చూసుకున్నట్టయితే గ్రీన్, ఎల్లో, పింక్, ఈ 3 కలర్ కాంబినేషన్తో ఒక డిఫరెంట్ స్టైల్తో మధ్యలో అంతా కూడా మనకి చాలా డిఫరెంట్ డిజైన్స్, ఫ్లవర్ డిజైన్, ఒక జోమెట్రికల్ డిజైన్ అనేది హైలైట్ చేస్తూ శారీ మొత్తం కూడా మనకి చాలా దగ్గరగా ఇక్కత్ స్టైల్ అనేది ఎలివేట్ అవుతుంది. సో కింద కూడా మనం చూసినట్టయితే పైన ఏదైతే బార్డర్ చూసామో మనకి కింద కూడా అదే బార్డర్ అనేది హైలైట్ అవుతుంది. మనకి బ్లూ అండ్ గోల్డ్ కలర్ బార్డర్ కొంచెం బ్రాడ్గా తీసుకొని కింద కూడా యాస్టీస్ మనకి ఇదే బార్డర్ అనేది హైలైట్ అవుతూ శారీ మొత్తం కూడా ఇలాగే రన్ అవుతుంది. అండ్ అలాగే పళ్ళు చూద్దాం. సో పళ్ళు చూసినట్టయితే చాలా డిఫరెంట్గా ఇచ్చారు. జనరల్గా మన ఇక్కత్లో చూసుకున్నట్టయితే ఇంతకుముందు మనకి గోల్డ్ కలర్ అన్నది హైలైట్ చేశారు, కానీ ఈ శారీలో చాలా డిఫరెంట్గా పళ్ళు తీసుకున్నారు. ఇక్కత్లోనే బ్లూ మీద క్రీమ్ కలర్ అన్నది హైలైట్ చేస్తూ మనకి పళ్ళు అంతా కూడా చాలా డిఫరెంట్గా రిచ్గా డిజైన్ చేశారు. అండ్ అలాగే బ్లౌజ్ చూసుకున్నట్టయితే శారీ అంతా చాలా హెవీగా ఉంది కాబట్టి బ్లౌజ్ మనం ప్లెయిన్ బ్లౌజ్ తీసుకొని 2 సైడ్స్ కూడా బార్డర్ ఉంది. సో కావాలి అంటే ఇందులో మనం ఆరెంజ్ కానీ గ్రీన్ అంటే శారీలో ఇచ్చిన కలర్ థ్రెడ్స్తో మనం వర్క్ చేయించుకోవచ్చు, లేదా జస్ట్ ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకున్నా కూడా చాలా బాగుంటుంది. సో ఈ శారీ కాస్ట్ వచ్చేసి 9,000. ఓకే, ఓన్లీ 9,000 రూపీస్కి ఈ శారీ అయితే అవైలబుల్ ఉంది. సో వ్యూవర్స్ చూసాం కదా, మనం చూసినట్టు ఈరోజు ఈ లేటెస్ట్ కలెక్షన్ అంటే ఇక్కత్లోనే చాలా వెరైటీస్ చూసాం. ఈ లేటెస్ట్ కలెక్షన్ డిజైన్స్ అన్నీ కూడా మనకి తవా హనుమంతరావు సిల్క్స్ నియర్ అంజలి థియేటర్, జనరల్ బజార్, సికింద్రాబాద్లో చూసాం. అండ్ సుచిత్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు ఇక్కత్లో చాలా వెరైటీస్ ఆఫ్ లేటెస్ట్ కలెక్షన్ చూసాం. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్ చూసాం కదా, ఈ రోజు తవా హనుమంతరావు సిల్క్స్లో చాలా వెరైటీస్ ఆఫ్ లేటెస్ట్ కలెక్షన్ శారీస్ని, అలాగే నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా మంచి మంచి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ శారీస్తో మీ ముందుంటాను. అంటిల్ దెన్ బై బాయ్.